హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులతో అందరం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి ఆదివారం రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అనంటే ఎప్పుడు ఏ సోమవారం వచ్చినా ఏకాదశి వచ్చినా నేను ఒక్కదాన్ని అయితే గుడికైతే వెళ్ళేదాన్ని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయేవారు, టైమే ఉండేది కాదండి. కానీ ఈరోజు ఆదివారం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, హస్బెండ్ కూడా కొంచెం టైం అయితే దొరికింది, పూజ చేసుకునే టైం అయితే దొరికిందండి. పిల్లలు చూసారు ఎంత చక్కగా కీర్తనలు అయితే పాడుతున్నారు. ఆదివారం కదా అని చెప్పి బద్దకించుకుంటా పిల్లలు లేపిన వెంటనే లెగిసి చక్కగా అయితే తయారైపోయారండి. ఇంటి దగ్గర పూజ అయితే చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం. మన సైడ్ అయితే సరే అండి, ఎక్కడికి వెళ్ళాలి, శివరాత్రి వచ్చిందంటే చాలు రాయవలసి వెళ్తామా, మొగలింగం వెళ్తామా, ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్దాం అనుకుంటాం. కానీ ఇక్కడ అక్కడెక్కడ ఉండదండి. కానీ శివయ్యని దర్శనం చేసుకుంటే ఆ తృప్తి అయితే వేరు. ఇక్కడ చూసారా బయట ఎంత ప్రశాంతంగా ఉంది మా ఆర్మీ దగ్గర. ఇక్కడ ఏ పంతులు అయితే ఉండరండి. మనకిష్టం ఎప్పుడైతే అప్పుడు వెళ్ళి దర్శనం మన చేతులతో మనము అభిషేకం చేసుకుని అయితే రావచ్చు శివయ్యకి. ఇంకా గుడికైతే వచ్చేసాం. చూసారా బీడు మాత్రం కొంచెం ఉన్నట్టు ఉంది. ఫోటో తీయడానికి కూడా అవ్వలేదండి శివయ్యకి, అంత బీడైతే ఉంది. ఇంకా దుర్గామాతను చూసారా ఎంత చక్కగా అలంకరించారు. జై దుర్గామాత. వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, అలాగే మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పేయండి.